అథ ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరణగదాశంకపాణిర్ముకుందః. విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రాదుర్భావానికి శ్రీ భీష్మాచార్యులు పితామహులు ఆచార్యులు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్మాచార్యుల వారి సమాధానాలు, స్తోత్రం యొక్క వైశిష్ట్యం, పూర్వమహర్షి ఆచార సంప్రదాయాల నుండి ఈ స్తోత్రాన్ని ఐహిక పారలౌకిక సుఖప్రాప్తి కొరకు స్వీకరించడం మొదలైన విషయాలు మనం గ్రహించాలి. సర్వవ్యాపకుడు, జయశీలుడు, నిత్యలీలా విభూతి ద్వయానికి కారణభూతుడు, సృష్టి స్థితి లయలకు కారణమైనవాడు, జ్ఞానశక్తి బలైశ్వర్యాది షడ్గుణ్య సంపన్నుడు, హిరణ్యాక్ష ప్రభృతులైన రాక్షసులను సంహరించటానికి అవతరించినవాడు, దేవదేవుడు, లోకంలో వేదంలో పురుషోత్తమునిగా ప్రసిద్ధి పొందినవాడు అయిన భగవంతునికి నమస్కరిస్తున్నాను అని తాత్పర్యం. పాలసముద్రం యొక్క తిన్నెలు పరిశుద్ధమైన మణులతో ప్రకాశిస్తున్నాయి. అటువంటి తిన్నెలపై ముత్యపు సరళల్లో అలరారుతున్న దివ్య సింహాసనంలో వేంచేసియున్న స్వామివారు స్ఫటికముల వలె పరిశుద్ధమైన కాంతి కలిగిన ముత్యపు హారములతో అలంకరించబడిన శరీరము గల స్వామివారు పరిశుద్ధమైన మేఘములచే వర్షించబడిన ముత్యాల మాలారూపంగా అమృత వర్షంచే ప్రకాశిస్తున్నటువంటి స్వామివారు ఆనందమయుడు. శంఖచక్ర గదా పద్మము మొదలగు ఆయుధములను తన చతుర్భుజములందు ధరించిన పరమాత్మ మోక్షప్రదాత అయినటువంటి స్వామివారు మనలనందరినీ పవిత్రులు చెయ్యాలి అని తాత్పర్యం.